గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మనం ప్రస్తుతం గమనిస్తున్న ఒక ట్రెండ్ స్టార్టప్స్. సో క్లౌడ్ బేస్డ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ సాఫ్ట్వేర్ తయారు చేసే ఒక స్టార్టప్ కేవలం 5 ఏళ్లలో 145 దేశాల కార్యకలాపాలు విస్తరించడం, 80,000 మంది కస్టమర్స్ను సంపాదించడం అంతా నమ్మశక్యం కానీ విషయం. కానీ చెన్నైకి చెందిన ఫ్రెష్ డెస్క్ అనే సంస్థ ఇదంతా సాధించి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 3M, సోనీ మోషన్ పిక్చర్స్, JLR, సిస్కో, సోలార్ సిటీ ఇటువంటి దిగ్గజాలన్నీ కూడా ఒక 5 ఏళ్ల స్టార్టప్కి కస్టమర్స్ వీళ్ళందరూ కూడా. అందుకే స్విగ్గీ, బిగ్ బాస్కెట్, బైజు, ప్రాక్టో టెక్నాలజీస్ లాంటి పాపులర్ నేమ్స్ను కాలదని మరి నిన్న ఎకనమిక్ టైమ్స్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సంపాదించుకుంది ఫ్రెష్ డెస్క్. సో లెట్స్ ఆల్ కంగ్రాచులేట్ ఫ్రెష్ డెస్క్. సో మీరు కూడా స్టార్టప్ కంపెనీ ఏదైనా మీరు స్టార్ట్ చేయాలని అనుకుంటే, అంటే ఒక కంపెనీని, ఒక ఐడియాని కమర్షియలైజ్ చేయాలనుకుంటే, లేదా ఒక స్టార్టప్గా ఆల్రెడీ జర్నీ ప్రారంభించి ఉంటే, స్టార్టప్గా కొంత ప్రోగ్రెస్ని ఆల్రెడీ మీరు సాధించి ఉంటే, మీకు కూడా TV5 మనీ అలాగే startup.today.in ఈ 2 సంస్థలు సంయుక్తంగా అందిస్తున్నాయి ఒక సువర్ణ అవకాశాన్ని. ఈ నెల 20న హైదరాబాద్ హైటెక్స్లో ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాం. TV5 మనీ, startup.today.in ఈ 2 సంస్థలు కలిసి. సో ఆ రోజు అక్కడికి దిగ్గజాలు వస్తున్నారు. వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ కావచ్చు, ఏంజల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, మెంటర్స్ కావచ్చు, బిగ్ కార్పొరేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడ అసెంబ్లీ అయ్యి స్టార్టప్స్కి హ్యాండ్ హోల్డింగ్ చేసే ఒక పెద్ద ఎక్సర్సైజ్ను ఈ 2 సంస్థలు మా TV5 మనీ అలాగే startup.today.in చేపట్టాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మనతో ఇద్దరు ఈ రంగంలో హేమీలుగా చెప్పుకోదగిన ఇద్దరు ఉన్నారు మనకు. సతీష్ ఆంధ్ర, ఎండియా పార్ట్నర్స్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే హైదరాబాద్కి సంబంధించి ఈవెన్ భారతదేశానికి సంబంధించి వెంచర్ క్యాపిటల్ రంగంలో పితామహులు అని చెప్పుకోదగిన సతీష్ ఆంధ్ర గారు మనతో ఉన్నారు. థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ అటెండింగ్ దిస్. అలాగే సుబ్బరాజు, పేరిచెర్ల, కో-ఫౌండర్, RealShoppee అండ్ SLP ఫెలో, VC సర్కిల్స్లో ఒక పాపులర్ నేమ్ సుబ్బరాజు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సో ముందుగా సతీష్ గారు, సో మనం చూస్తున్నాం ఫ్రెష్ డెస్క్ లాంటి కంపెనీస్ సాధిస్తున్న అచీవ్మెంట్స్ని. ఇప్పుడంతా కూడా స్టార్టప్ జపం నడుస్తుంది. ఈవెన్ ప్రధాని మోడీ దగ్గర నుంచి చిన్న స్థాయి, కింద స్థాయి వరకు కూడా ఈ స్టార్టప్ అనేది ఒక బాగా విస్తరించిన పదం. అయితే ఎక్కువ హైప్ కనిపిస్తుంది, ఎక్కువ హడావుడి కనిపిస్తుంది, కానీ అనుకున్నంత విధంగా స్టార్టప్స్కి హ్యాండ్ హోల్డింగ్ లభించడం లేదు. అలాగే మనకు మామూలుగా ఎప్పుడు ఐటీలో చూసాం గతంలో, అలాగే ఫార్మాలో చూసాం, ఇప్పుడు స్టార్టప్స్లో చూస్తున్నాం. హైప్ ఎక్కువగాను, యాక్టివిటీ తక్కువగా కనిపిస్తుంది. మీరు ఒక ఈ రంగంలో తల పండిన మనిషిగా ఎలా చూస్తున్నారు ఈ సినారీని? యా, గుడ్ మార్నింగ్ వసంత్ గారు, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. డెఫినెట్లీ ఇండియాలో ఎలా ఉండేది అంటే, ఆల్మోస్ట్ ఒక 10 years ago స్టార్టప్స్ వర్ సీన్ యాజ్ ఎ కెరియర్ రిస్క్, మానిటరీ రిస్క్ అండ్ ఏ సోషల్ రిస్క్. పెద్ద కంపెనీలో వెళ్ళిపోయి ఎందుకు పనిచేయడం లేదు, ఇన్ఫోసిస్లోనో, మైక్రోసాఫ్ట్లోనో, సిస్కోలోనో, వై ఆర్ యూ గోయింగ్ అండ్ వర్కింగ్ ఇన్ ఎ స్టార్టప్ అని ఫ్యామిలీ కానీ ఫ్రెండ్ సర్కిల్స్ కానీ దే యూస్ టు ఆస్క్. That has changed quite a bit. Last 5 years, 6 years lo baga change ayindi. And the only reason why that has happened is case studies unnai manaku. Because of the case studies now people believe in themselves. So, but still, we are far away compared to the global ecosystems. Silicon Valley lo తీసుకుంటే that's from 1970s, late 60s, 1970s. Roughly 45 years of history on there. Then even in US itself, miru Seattle, Boston, New York, Chicago, Los Angeles, Austin, miru annattu consumption, local consumption. India's economy is largely driven by local consumption. So ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ లాంటి వాళ్ళు చూసుకుంటే, ఓలా లాంటి వాళ్ళు చూస్తే, they said, okay, Amazon may come and compete, but I'll also become Amazon of India. Unlike China, ఇందులో మన డిసడ్వాంటేజ్ ఏంటంటే, China market is not accessible. We have seen many companies getting out of China. Most recently Uber has gotten out of China. Whereas in India, ఇప్పుడు మీరు Facebook of India ఎవరు అంటే Facebook. Gmail of India, who is the Gmail of India? It is Google. So మనకు లోకల్ డొమెస్టిక్ నేమ్స్ లేవు. Absolutely. And that's just because we're open to any global players. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు, మన governance policies కావచ్చు. So lot of startups have done very well that went after local consumption. Now there is new set of companies that are coming up.
first let me get local customers and then go global. Freshdesk is a great example. Yes. So second set of companies ఏమో directly they are going global from day one. అసలు ఇండియా మార్కెట్ కాకుండా on day one they go global. We have had companies, Little Eye Labs and మేము ఇన్వెస్ట్ చేసిన కంపెనీ Facebook bought it. Less than 9 months లో Facebook purchased that company. ఆ కంపెనీ ప్రోడక్ట్ ఎప్పుడు ఇండియాలో సెల్ చేయలేదు. Day one they started in London and then they went to Silicon Valley. Okay. More interestingly, there are third set of companies. వాళ్ళు US లోనో యూరోప్ లోనో సింగపూర్ లోనో మొదలుపెట్టి దే ఆర్ టార్గెటింగ్ ఇండియా మార్కెట్స్ ఫస్ట్. Because medical device అనుకోండి, then they want to save thousands of lives in emerging markets. So while all the R&D is done globally, they are kind of coming into the local market first. Good. The most important thing now we need is capital ఉంది, మంచి entrepreneurs ఉన్నారు, local markets kuda they are of decent size. We need to see more and we are more the only economy growing at 8% rate in the world, in the entire world. Absolutely. So ఇటువంటి ఒక బిగ్ కన్జంప్షన్ మార్కెట్ని విడిచిపెట్టడం అనేది ఫూలిష్ థింగ్ అవుతుంది భవిష్యత్తులో ఎస్పెషల్లీ. Absolutely. So more case studies, more success చూస్తే మనం, of course success breeds success. Okay. So that is very, very important. We are at that stage right now and we are all very excited. సో వివేక్, సో ఫార్ ఎంతవరకు వచ్చింది మీకు సపోర్ట్? మీ ప్లాన్ ప్రకారం సుమారుగా ఒక 100 స్టార్టప్స్కి ఇక్కడ అవకాశం కల్పించాలనుకుంటున్నారు. సో ఎలా ఉంది రెస్పాన్స్ ఇప్పటివరకు? రెస్పాన్స్ ట్రిమెండస్గా ఉందండి. వచ్చిన ప్రతి వాళ్ళు ఐడియా అంటున్నారు, కానీ ఒక ఐడియాకి ఒక మార్కెట్ ప్లాన్, ఒక రూట్ మ్యాప్తో వస్తే ఇంకా బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం. కమ్ ప్రిపేర్డ్, ఏదో ఒక ఐడియాని తీసుకొని ప్రిపేర్డ్గా విత్ మార్కెట్ ఎంత, దానికి మార్కెట్ స్ట్రాటజీ ఏంటి, ఎలా వెళ్దాం, ఎలా చేద్దాం, దీంట్లో ఏమైనా పేటెంట్ చేయాల్సింది ఉందా, ఇలాంటిది ఎక్కడైనా వేరే ఫారిన్లో కానీ మన కంట్రీలో కానీ వేరే దీన్ని రిజంబుల్ చేసేది ఏమన్నా ఉందా, తర్వాత మనకి ఏమైనా ఇష్యూస్ వస్తాయా, దీనికి స్కేలబిలిటీ ఉందా, సస్టైనబిలిటీ ఉందా అనే ఆలోచనతో ఉండట్లేదు. ఐ మీన్ నాకు ఈ ఐడియా ఉంది, దీనికి ఇంత వస్తుంది, ఇంత వ్యూస్ వచ్చేస్తాయి, ఇలా ట్రాఫిక్ వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది అనే దే ఆర్ ఇన్ ద స్కైస్ అనమాట. ఓకే. సో అందరికీ కూడా ఆశ ఏంటంటే అక్కడ రాగానే డబ్బులు వచ్చేస్తాయి, ఫండింగ్ వచ్చేస్తుంది. ఐడియా ఉంటే డబ్బులు వచ్చేస్తాయి. ఐడియా ఉండాలి, దాని మీద వాళ్ళు కొంతైనా కసరత్తు చేసి ఉండాలి. ఐడియా ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఐడియా కంటే. సో అది సతీష్ గారు, మీ అనుభవంలో చాలామంది చూస్తుంటారు స్టార్టప్స్ని, వాళ్ళ ఐడియాస్ని కొంతమంది సక్సెస్ఫుల్గా టేక్ ఆఫ్ చేయించడం, కొంతమంది ఫెయిల్ కావడం. ఇదేంటి ఇండియాలో మాకేం సపోర్ట్ దొరకడం లేదన్న ఒక నిరాశ నిస్పృహలకి గురి కావడం, ఇవన్నీ చూస్తుంటారు మీరు. సో వాళ్ళ అనుభవం, మీ అనుభవంలో అటువంటి వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు? అంటే పార్ట్లీ ఆంటర్ప్రెన్యూర్స్ విల్ హ్యావ్ టు డూ దేర్ డ్యూ డెలిజెన్స్ అండి. అంటే వాళ్ళు చెప్పినట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియా వ్యాలిడేషన్, ఇస్ దిస్ ది రైట్ ఐడియా, కాంపిటీషన్ ఏంటి, ఎంత క్యాపిటల్ కావాలి, కస్టమర్స్ ఎంత పే చేస్తారు, డూ ఐ గో డైరెక్ట్లీ టు కస్టమర్స్ ఆర్ డూ ఐ గో త్రూ డిస్ట్రిబ్యూషన్. But more important than all that is timing. Timing plays a very important role, and luck also plays a very important role. Okay. So ఏమవుతుందంటే, if you look at Uber, 10 years ago, 5 years ago, Uber is not possible. True. Today it's possible because of smartphone. Today it's possible because of Google Maps. It's possible because of 4G, right? ఇవన్నీ లేకపోతే సో ahead of the times is also a big problem. Yes. Fundamentally, మేము we had invested in a company almost $10 million DFJ లో ఉన్నప్పుడు, mobile payments, it's called M-Check. Okay. Only thing is వాళ్ళు పేటిఎం వీళ్ళందరికంటే ముందు అనమాట. They were just 5 years ahead. In fact, మనం 2000 సంవత్సరంలో ఈ-కామర్స్ ఇంకేముంది, ఈ-కామర్స్ వచ్చేసింది, అందరూ ఈ-కామర్స్ ద్వారా పార్టిసిపేట్ చేయబోతున్నారు, అన్ని ఆన్లైన్ కొనేస్తారన్న ఒక అప్పుడు విప్లవం లాగా అనుకున్నారు. బట్ ఇట్ టుక్ 10 years to take off. Completely. మీరు ఇప్పుడు చూస్తే Google also is the 5th or 6th search engine, not the first search engine. Facebook was the 4th social network, right? MySpace, Orkut, they were all very popular. So sometimes, many times late birds catch the early worms. True. So most important thing ఏంటంటే, మేము DFJ లో again Riva లో ఇన్వెస్ట్ చేసాం, like Tesla, right? And Riva shipped more cars than Tesla. Most of them were for Europe. So ఆ బ్యాటరీ టెక్నాలజీ కానీ, ఆ చార్జ్ స్టేషన్స్ కానీ, they were not that evolved. Okay. So మనం 20th మనం కండక్ట్ చేసే ఈవెంట్లో, సో ఇటువంటి మిత్స్ కావచ్చు, ఇటువంటి భయాలు కావచ్చు, ఇటువంటి పర్సెప్షన్స్ కావచ్చు, వాటిని కూడా కొంతవరకు మనం అడ్రస్ చేసే అవకాశం ఉంది. Absolutely, Andy. So it's a great thing. You've always been a very, very strong supporter of startups, Meeru, TV5 family.
And also congratulations to Vasant for doing something like Vivek. this in Hyderabad. Sorry, Vivek, for doing this in Hyderabad. So- my suggestion is clear message ఇవ్వండి entrepreneurs కు. True. There are 3 categories of entrepreneurs. Some people come for learning. So వాళ్ళు రావాలి without any expectations, they come for learning. True. Second set of people come for networking. మీరు స్టార్ట్ చేయనక్కర్లేదు, ఆల్రెడీ మంచిగా ఉన్న ఒక స్టార్ట్అప్ లో జాయిన్ అయిపోవచ్చు, వాళ్ళతో వర్క్ చేయొచ్చు. అండ్ ద థర్డ్ సెట్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ ఆంటర్ప్రెన్యూర్స్ లుకింగ్ ఫర్ మెంటర్స్ అండ్ క్యాపిటల్. సో దే నీడ్ టు రియలీ డూ సమ్ హోంవర్క్. మీరు ఆ మెసేజ్ క్లియర్ గా ఇవ్వండి, సో దట్ పీపుల్ నో వాట్ ఈస్ ద అబ్జెక్టివ్ ఆఫ్ అటెండింగ్ దట్ పర్టికులర్. షూర్, మీరు కూడా ఎలాగో మాతో ఉంటారు ఆ రోజున. కాబట్టి స్టార్టప్స్గా ఎవరైతే వాళ్ళ జర్నీని ఆల్రెడీ ప్రారంభించారో లేదా ప్రారంభిద్దాం అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఆగస్ట్ 20న హైదరాబాద్ హైటెక్స్లో జరిగే startup.today.in TV5 మనీ కండక్ట్ చేస్తున్న స్టార్టప్ ఫెస్ట్కి హాజరు కండి. అక్కడ స్టార్టప్ ఎక్స్పో జరుగుతుంది. ఆ ఎక్స్పోలో మీ స్టాల్స్ను మీకున్న ఐడియాస్ని షోకేస్ చేసేందుకు స్టాల్స్ ఉంటాయి. మీరే ఒక స్టాల్ బుక్ చేసుకోవచ్చు. ఆ స్టాల్ ద్వారా మీ ఐడియాస్ని అక్కడికి వచ్చే ఇన్వెస్టర్స్ కావచ్చు, జనరల్ క్యూరియస్ పార్టిసిపెంట్స్ కావచ్చు, అంటే విజిటర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ మేబీ ఫండింగే రావచ్చు అక్కడికి వచ్చిన తర్వాత, లేదా మంచి స్టార్టప్గా అందరి గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. మేబీ ఒక చిన్న అవార్డు కూడా గెలుచుకోవచ్చు. అటువంటి రకరకాల అవకాశాలు ఆగస్ట్ 20న హైదరాబాద్ హైటెక్స్లో జరగబోయే స్టార్టప్ ఎక్స్పోలో కల్పిస్తున్నాం. మార్కెట్స్ పరిస్థితి ఒకసారి గమనిస్తే సెన్సెక్స్ 109 పాయింట్ల ప్రీ మార్కెట్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది. అలాగే నిఫ్టీ కూడా 8700 పైన ట్రేడ్ అవుతూ 33 పాయింట్ల లాభంతో 8716 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 9:15కి ఒక మంచి ఓపెనింగ్ మనం చూడబోతున్నాం, గ్యాప్ అప్ ఓపెనింగ్ని. ఈలోగా మార్కెట్స్ ఓపెన్ అయ్యేలోగా మన స్టూడియోలో స్టార్టప్స్ సంబంధించిన డిస్కషన్ కొనసాగుతోంది. startup.today.in TV5 మనీ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఆగస్ట్ 20న హైదరాబాద్ హైటెక్స్లో స్టార్టప్ ఎక్స్పోని. సో ఈ స్టార్టప్ ఎక్స్పోలో స్టార్టప్స్ అందరూ కూడా తమ తమ ఐడియాస్తో అక్కడికి రావచ్చు. వాళ్ళ ఐడియాస్ని అందరికీ అక్కడ డిస్ప్లే చేసి షోకేస్ చేసే అవకాశాన్ని ఈ ఎక్స్పో కల్పిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు మనతో మాట్లాడేందుకు మనతో సతీష్ ఆంధ్ర, మేనేజింగ్ డైరెక్టర్ ఎండియా వెంచర్స్, అలాగే సుబ్బరాజు పేరిచెర్ల, కో-ఫౌండర్ RealShoppee, అండ్ వివేక్ startup.today.in ప్రమోటర్ మనతో ఉన్నారు. సో సతీష్ గారు, ఇందాక మనం అనుకుంటున్నాం ఇక్కడికి వచ్చే ఆగస్ట్ 20న మన ఎక్స్పోకి హాజరయ్యే స్టార్టప్స్కి రకరకాల అవకాశాలు ఉన్నాయి. సో ఈ అవకాశాల్లోంచి ఏ దశలో ఉన్నవాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది, అంటే ఏ దశలో వాళ్ళ ఐడియాని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఐడియేషన్ స్టేజ్లోనే ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళని మీరు ఎలా గైడ్ చేస్తారు? Yeah, multiple phases అండి in a startup. Idea validation is very important. So just idea ఉన్నవాళ్ళు, they may be working in a large corporation ఇంకా. అలాంటి వాళ్ళు వచ్చి they can network with other startup founders, mentorsతో. So they can seek their advice. So idea validation గా బాగా పనిచేస్తుంది ఇలాంటి ప్లాట్ఫామ్. Second thing, already if you have a startup up and running, potential employees, advisors, అలాంటి వాళ్ళని కూడా కలవచ్చు. యూ మే నాట్ రిక్వైర్ ఫండింగ్, ఓకే, బట్ ఇట్స్ ఎ ప్లేస్. ఇప్పుడు స్టార్ట్అప్ అనేది ఏంటంటే అండి, ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ జర్నీ. యూఆర్ ప్రెటీ మచ్ అలోన్ ఇన్ దట్ జర్నీ లాట్ ఆఫ్ టైమ్స్. సో అందుకే అడ్వైజర్స్ అండ్ బోర్డ్ మెంబర్స్ అంటాం, కానీ there's not much governance in a startup early stages. తెలియదు అసలు. It's really most of advising emotionally and supporting emotionally. True. So meeting other entrepreneurs will get you that emotional support, saying I'm not alone. ఒక ఫోరం కావాలి. Absolutely. అక్కడ వెళ్ళి వాళ్ళ కన్సర్న్స్ ని, వాళ్ళ ఇష్యూస్ ని అడ్రస్ చేయగలిగే ఒక very open గా, candid గా అడ్రస్ చేయగలగాలి. Right. And then third thing is obviously learning the tricks of the trade. Funding ఎలా చేయాలి, customers ని ఎలా తీసుకురావాలి, distribution better, direct sales better, ఎలా చేయాలి, what time to kind of give up if your idea is not going well. సో ముందుగా వాళ్ళు వాళ్ళ బిజినెస్ ప్లాన్ ని పక్కాగా రూపొందించుకోవాలి. ఫండింగ్ లాంటివి ఆటోమేటిక్గా అవే వస్తాయి, వాటంతా అవే వస్తాయి తర్వాత. అలాగే ఫండింగ్ అనగానే కూడా ఎక్కువ మందికి ఇదేదో కోట్ల రూపాయల వ్యవహారం, 5 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు ఇలా కోట్లలో ఆలోచిస్తారు. బట్ చిన్న చిన్న ఐడియాస్కి 2 లక్షలు, 3 లక్షల రూపాయలు పెట్టుబడి కూడా సమ్టైమ్స్ ఇట్ జస్ట్ గివ్స్ దెమ్ ది రిక్వైర్డ్ ఫిలిప్. ఒక సేయింగ్ ఉందండి ఆంటర్ప్రెన్యూరియల్ వరల్డ్, మేమందరం వి ఫాలో దట్ ఈవెన్ యాజ్ వెంచర్ క్యాపిటలిస్ట్. ప్రైమరీలీ ఫెయిల్ ఫాస్ట్, ఫెయిల్ చీప్. ఓకే. సో అంటే ఏంటంటే డూ ఆల్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ వెరీ ఫాస్ట్ విత్ వెరీ లిటిల్ మనీ. దెన్ యూ విల్ ఐడెంటిఫై అంటే వాట్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ ఫర్ యూ అని. ట్రూ.
So kabatti, most important thing that startups need to remember, there's another saying, living dead antam. Living dead ante your existence doesn't matter. You're still there but nobody cares about you. ఆ దశలోకి ఏ స్టార్ట్అప్ వెళ్ళకూడదు. సో కాబట్టి ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆంటర్ప్రెన్యూర్స్. In what phase are they and what is my objective to attend? And such an event is very, very useful for many of them. Yeah, and in fact ఈ ఈవెంట్ని జస్ట్ ఏదో ఒక వన్ ఆఫ్ ఈవెంట్గా కాకుండా దీన్ని ఒక పర్మనెంట్ ఫీచర్గా ప్లాన్ చేస్తున్నాం. మేబీ startup.in వివేక్, మీకు ఎటువంటి దీన్ని ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేసే ఉద్దేశం ఉంది? డెఫినెట్గా సెకండ్ జోనర్ సిటీస్ లైక్ మన కాస్మోపాలిటన్, మెట్రోపాలిటన్ కాకుండా కూడా మన వరంగల్ లాంటి, కరీంనగర్ లాంటి, ఆర్ఎల్స్ ఖమ్మం లాంటి మన తెలంగాణలోకి వస్తే, ఆంధ్ర సైడ్ వెళ్తే వైజాగ్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, పట్టణాలు ఉన్నాయి. ఎస్, ఓన్లీ ఒక సిటీకో ఒక ప్లేస్కో దాన్ని రిస్ట్రిక్ట్ చేయకుండా తప్పకుండా ఇలాంటి ఈవెంట్స్ అన్ని సిటీస్లో, మ్యాక్సిమం యూత్ ఉన్న సిటీస్లో, యూత్ ఐడియాస్ ఉన్న సిటీస్లో వాళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగా చిన్నగా కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, ఎలాగైనా కానివ్వండి, కంపల్సరీ ఆ ఈవెంట్స్ మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన స్టూడెంట్స్ని కానివ్వండి, కొత్తగా వచ్చే ఎంటర్ప్రెన్యూర్స్ కానివ్వండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆ ఎడ్యుకేట్ ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్తో, ఒక ఆల్రెడీ సక్సెస్ స్టోరీస్ ఉన్న వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యి ఈ విధంగా మనం ముందుకెళ్తే ఇట్ విల్ బి షూర్. TV5 మనీ ఈజ్ విత్ యూ అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ టు ఆల్ ది nooks and corners ఆఫ్ ది 2 తెలుగు స్టేట్స్. ఈ స్టార్టప్ ఐడియాస్ని ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయటం మన ముఖ్య ఉద్దేశం. అలాగే సుబ్బరాజు గారు, ఎక్కువ మంది ఫండింగ్లోనే మేము ఫెయిల్ అవుతున్నామని అంటారు, కానీ అసలు ఐడియాని బిజినెస్ ప్లాన్గా మలుచుకోవడం మీలాంటి SLP ఫెలోస్ మాత్రమే యూ కెన్ గైడ్ దెమ్ ప్రాపర్లీ. సో ఎటువంటి గైడెన్స్ని మీరు ఇవ్వగలరు? మీరు అన్నట్టు అది ఉందండి. చాలామందికి అంటే ఫండింగ్ దొరకట్లేదు, మా ఐడియా చాలా మంచిదని. ఇది 2-3 యాక్టివిటీస్ వల్ల వస్తుందండి. ఒకటి, మేజర్గా ఐడియా రాగానే అందరూ అదే సక్సెస్ అనుకుంటున్నారు. అండ్ ఐడియాకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి నా ఐడియానే యూనిక్ ఐడియా వరల్డ్ అని చెప్పి చాలా ఫీల్ అయ్యి దాని మీద ఎక్కువ ఇదవుతున్నారు. కానీ అంతకుమించి నెక్స్ట్ లెవెల్కి బిజినెస్ మోడలింగ్ చేసుకుని దాన్ని ఒక ప్రాపర్ బిజినెస్ ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళడం అనేది కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. కాకపోతే ట్రెండ్ మారుతుంది. అది లాస్ట్ 4-5 ఇయర్స్లో చాలా చేంజ్ వచ్చింది. బేసికల్గా ఏమవుతుందంటే అండి, ఒక్కసారి ఒక ఐడియా వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఐడియాను పట్టుకుని మీరు డబ్బులు ఇస్తే నేను స్టార్ట్ చేస్తాను అన్నది ఎప్పుడు వర్క్ అవ్వదు. అది అలాంటి దగ్గరికి సెకండ్ స్టెప్కి వచ్చిన తర్వాత ఒక బిజినెస్ మోడల్ క్రియేట్ చేసి, అండ్ ప్రాక్టికాలిటీ ముఖ్యం. అవును, ఎందుకంటే సమ్టైమ్స్ మనం మన ప్లాన్ని కట్ చేసుకోవాలి. మేము TV5 మనీని ఒక శాటిలైట్ ఛానల్గా ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ వెన్ వీ రియలైజ్డ్ దట్ ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, దెన్ వీ ప్రూన్ డౌన్ అవర్ ప్లాన్. ముందు యూట్యూబ్లోకి వెళ్దాం, తర్వాత కేబుల్లోకి వెళ్దాం, తర్వాత మేబీ శాటిలైట్లో స్టెప్ బై స్టెప్. దట్స్ వాట్ స్టార్ట్అప్ నా అనుభవాన్ని చెప్తున్నాను. సతీష్ గారు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ అండి అది, డెఫినెట్లీ. సో అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనీ తెచ్చుకోవడమే సక్సెస్ అనుకుంటారండి. అది కాదండి. మనీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది బిజినెస్. ఎందుకంటే ఒక బిజినెస్ పర్పస్ ఏంటంటే బిజినెస్ ఏనండి. అంటే మనీ రేస్ చేస్తే నా బిజినెస్ సక్సెస్ అనుకోవడం కానీ, లేకపోతే ఊరికే ఓన్లీ యూజర్ బేస్ పెంచుకుంటాను, ఇది పెంచుకుంటాను అంటే సక్సెస్ కాదండి. ఒక బిజినెస్ ఎంత రెవెన్యూ చేయగలుగుతుంది, దానివల్ల ఆ ఫౌండర్కి కొంత నష్టము లాభం రావడం అనేదాన్ని బిజినెస్ అంటారు, కానీ ఓన్లీ మనీ రేస్ చేయడం బిజినెస్ కాదండి. సో అలాంటిది SLP మీరు అన్నట్టు అదే ప్రోగ్రామ్ మేము చాలా ఇంటెన్స్గా చేస్తాం వీళ్ళతో, అంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ. సో దానికి వెరీ హ్యాపీ టు హియర్. ఇప్పుడు వివేక్ చెప్పినట్టు ఇది ఒక ఈవెంట్ కాకుండా దీన్ని కనెక్టింగ్ ఈవెంట్స్ చేయగలిగితే పర్పస్ లార్జర్ పర్పస్ అవుతుందండి. దానికి సొల్యూషన్ కరెక్ట్గా దొరుకుతుంది. ఇందాక నేను చెప్పినట్టు ఇంకొకసారి చెప్పడానికి, ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మాత్రమే ఒక ఎంటర్ప్రీనర్ కానీ, యాస్పైరింగ్ ఎంటర్ప్రీనర్ కానీ, ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎంటర్ప్రీనర్ని, ఒక VCని కానీ, ఒక ఇన్వెస్టరు, మెంటర్స్, అడ్వైజర్ వీళ్ళందరినీ కలవడానికి అవకాశం దొరుకుతుందండి అక్కడ మీరు వెళ్ళి కూర్చొని మాట్లాడడానికి. ఎందుకంటే అక్కడికి వచ్చే ప్రతి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్కి, ఇన్వెస్టర్స్కి, మెంటర్స్కి కూడా దే హ్యావ్ దేర్ ఓన్ బిజినెసెస్. రోజు వాళ్ళు చేయలేకపోవచ్చండి. ఇలాంటి ప్లాట్ఫామ్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. Continuity is a very good thing. I wish all the best to Vivek and startup.in because the larger purpose is very important than just one sort of a solution for one time. True. So all entrepreneurs ki nenu kuda I'm requesting all, ఎందుకంటే నేను చూస్తున్నానండి ఆల్మోస్ట్ 4-5 years నుంచి. So Satish, I know only through ecosystem, but every time there is, if I have a need, then people like Satish are always available for advice. In fact, he responds right? Quickly, he responds immediately. మేము ఇలాగా మాకు TV5 స్టూడియోకి రావాలి మీరు ఫ్రైడే రోజు అంటే, ఈరోజు నాకు కుదరట్లేదండి, సాటర్డే రోజు కుదరడం లేదండి, మండే తప్పకుండా వస్తున్నారు. సో
సో ఢిల్లీలో ఉండడం వలన సాటర్డే రోజు హాజరు కాలేకపోయారు. సో సతీష్ గారు మనం చూస్తే స్టార్టప్ మ్యాప్లో తెలుగు స్టేట్స్కి అంతగా ప్రాతినిధ్యం దక్కడం లేదు. సో ఇవాళ నిన్న ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన స్టార్టప్ సిటీస్, ది బెస్ట్ స్టార్టప్ సిటీస్ అన్న ఒక కంపారిజన్ ఇవ్వటం జరిగింది. ఇందులో బెంగళూరు, ముంబై, ఢిల్లీ, గురుగాం, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పూణే, నోయిడా, కోల్కతా, కొచ్చి, ఇండోర్, నాగ్పూర్, మైసూర్, లక్నో, ఉడిపి లాంటి ఒక చిన్న పట్టణానికి కూడా స్థానం దక్కింది. అండ్ మన దగ్గర నుంచి ఓన్లీ ఒక హైదరాబాద్, అది కూడా టోటల్ ఫండింగ్ సైజ్ అంటే ఇందులో ఇచ్చిన ఫిగర్స్ ఎంతవరకు వాస్తవ గణాంకాలు నాకు తెలియదు, మీరు చెప్పాలి. $258 million, వేరాజ్ ఉడిపి కుడ్ రైజ్ $18 million. సో ఎక్కడి ఉడిపి, ఎక్కడ హైదరాబాద్? సో ఈ ఎంతవరకు వాస్తవం ఉంది? ఇటువంటి గణాంకాల్లో మనం చూస్తున్న ఈ నెంబర్స్లో ఎంతవరకు వీటిని మనం వాస్తవ అంకెలుగా తీసుకోవచ్చు? ఎందుకు ఒకవేళ ఇవే వాస్తవం అయితే మనం ఎక్కడ వెనుకబడుతున్నాం? అంటే we need to find out it's both right and wrong అండి. I'll tell you why it's right and I'll tell you why it's wrong. Okay. Right in the sense that ఇప్పుడు మీరు ఇంటర్నెట్ కానీ మొబైల్ కానీ కపుల్ ఆఫ్ సెక్టర్స్ తీసుకుంటే లాస్ట్ 1 year or 18 monthsలో ఉన్న ఫండింగ్ చూస్తే ఆబ్వియస్లీ బెంగళూరు, ఢిల్లీ, బాంబే, and then is Hyderabad and Chennai and Pune. So that is the sequence. But I don't think that's right. Okay. Because మీరు చూడండి, ఇందాక మీరు బ్రేక్ టైంలో అన్నట్లుగా Greenco has raised money. Greenco has raised money. Greenco has raised money. Yeah, అది ఇందులో కనపడలేదు. I mean, there are all these reports that potentially they could buy Sun Edison assets for $1 billion. We've seen Gland Pharma's exit. Yes. Most recently. True. We've seen exit of Continental Hospitals. Right, as well as the other hospital, especially the healthcare global and continental hospital. ఆ రెండు చూస్తేనే $200 million పైన. Absolutely. So I think we need to question the methodology and what went into that methodology. Yes. Overall, I think Hyderabad has a very, very vibrant entrepreneurial ecosystem. Okay. Most అంటే ఇటువంటి ఒక ఇంత స్థాయిలో కాకపోయినా ఒక బిగినింగ్ అయినా మనకి కొత్త రాష్ట్రంలో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో. So ante Andhra Pradesh lo kuda obviously lot of projects are also greenfield projects and few brownfield projects andi. I think in the next few years there will be tremendous momentum akkada, education gaani, healthcare gaani, tourism gaani, of course infrastructure side. Okay. So as scale up happens, there's tremendous amount of opportunity for people. True. And some of them may be private equity oriented. And you need large amounts of capital on day one. While we will still see cloud based companies gani, mobile or internet companies and other sets of companies, some of them will require large amounts of capital. True. And I think it's a great opportunity. I think మన రెండు రాష్ట్రాలు are obviously entrepreneurial heavens. Okay. So మనం మేబీ ఆగస్ట్ 20న ఇక్కడ మన ఈవెంట్ కన్క్లూడ్ అయిన తర్వాత మేబీ సమ్ టైమ్ నెక్స్ట్ మంత్ ఆర్ తర్వాత నెలలో ఆంధ్రాకు కూడా ఈ ప్లాట్ఫామ్ని తీసుకెళ్దాం. మేబీ వైజాగ్లోనూ ఎక్కడైనా ఒక ఈవెంట్ కండక్ట్ చేసి వీ కెన్ ఈవెన్ ఎంకరేజ్ స్టార్టప్స్ ఓవర్ దేర్. అబ్సల్యూట్లీ. ఓకే. సో థ్యాంక్ యూ సుబ్బరాజు గారు. అలాగే ఫైనల్గా చెప్పండి వివేక్, ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వాళ్ళకి మీరు ఎటువంటి, అంటే మీకు చాలా ఫోన్స్ వస్తుంటాయి ఆల్రెడీ ఫ్రమ్ ది ఆస్పిరెంట్స్, సో ఎటువంటి సలహా ఇస్తారు వాళ్ళకి? క్లియర్గా రండి, టెన్షన్ లేకుండా రండి, ప్రశాంతంగా రండి, మీ ఐడియాని కరెక్ట్గా ప్రజెంట్ చేసే విధానంతో రండి. ఓకే. ఇఫ్ యు ఆర్ బుకింగ్ ఏ స్టాల్, మీ స్టాల్ని మ్యాక్సిమం స్పేస్లో మ్యాక్సిమం ఎలా మీరు యూటిలైజ్ చేసుకోగలరు, ఎలా మీరు ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ని మీరు ఎలా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలరు అనే కాన్సెప్ట్తో రండి. తప్పకుండా మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ మేము ఇచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము. ఓకే. ద బెస్ట్ ఈవెంట్ ఈ మంత్లో హైదరాబాద్లో అవుతుంది. తప్పకుండా మీరు వచ్చి, ఈవెన్ ద కామన్ మ్యాన్ కెన్ కమ్, హీ మే బీ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్. మీరే నెక్స్ట్ ఇన్వెస్టర్ అవ్వచ్చు. ఒక చిన్న ఐడియాలో మీ పాత్ర నెక్స్ట్ పెద్ద కంపెనీలో లేకపోతే పెద్ద గ్లోబల్ ఐడియాలో మీ పాత్ర ఉండొచ్చు నెక్స్ట్ ఫ్యూచర్లో, కమింగ్ ఫ్యూచర్లో. గుడ్. సో తప్పకుండా రండి, అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ గ్రేస్ ద ఈవెంట్. షూర్ అండి. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ వివేక్. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సుబ్బరాజు గారు, మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజే స్టార్టప్స్ని ప్రోత్సహించే దిశగా మీరు వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇస్తున్నందుకు. అలాగే మేబీ startup.today.in, TV5 అని సంయుక్తంగా సమర్పిస్తున్న స్టార్టప్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసే ది బెస్ట్ కంపెనీకి విల్ ట్రై టు గెట్ యూ సమ్ స్పేస్ ఇన్ టీ హబ్.
దట్స్ ది బెస్ట్ అవార్డ్ ఆర్ ప్రైజ్ ఆర్ ఇన్సెంటివ్ దట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ దిస్ ఈవెంట్. సో తప్పకుండా ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. ఇక స్టాక్ మార్కెట్స్ విషయానికి వస్తే మార్కెట్స్ అనుకున్నట్లే పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 8700 పైన ఓపెన్ అయింది, ట్రేడ్ అవుతోంది 8711 దగ్గర. సో మనకు ఒకసారి నిఫ్టీ గెయినర్స్ని చూస్తే టాప్ గెయినర్ హిందాల్కో 1.8% లాభంతో, హీరో మోటోకార్ప్, గ్రాసిమ్, ఎల్ఎన్టీ, హిందుస్థాన్ యూనిలివర్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈజ్ నో నిఫ్టీ స్టాక్ విచ్ ఈస్ ట్రేడింగ్ ఇన్ లాస్. సో ఆల్ గెయినర్స్ కనిపిస్తున్న సమయం ఇది. సో మార్కెట్స్ డిస్కషన్ మనం కొనసాగిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.